భారతదేశ ఉపరాష్ట్ర పదవి ఎన్నికకి సంబంధించి ఇప్పటికే ఓ పక్క ఎన్డీఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్ గారు, మరో పక్క ఎన్డీఏ కూటమి నుంచేమో సుదర్శన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీలు ఏ వాటికి మద్దతు ఇస్తున్నట్టు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పొత్తులో భాగంగా ఉన్నారు, అందరికీ కూడా తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇన్ని రోజులు న్యూట్రల్ డ్రామాతో తాజాగా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేయడం జరిగింది. రాజకీయ వ్యూహం ఏమన్నా ఉందా, కేసుల భయం? ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఎన్డీఏకి సంబంధం లేనట్టుగా చీకటి సంబంధాలు కొనసాగించినప్పటికీ ఈరోజు ఆ ముసుగు తొలగిపోయింది అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. దానికి ఉదాహరణ ఏంటంటే ఎన్డీఏ కూటమి తరపు నుంచి ఎవరైతే భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక అభ్యర్థిగా ఉన్నారో సి రాధాకృష్ణన్ గారికి సంబంధించి ఆయనకు మద్దతు బహిరంగంగానే చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది, కారణం ఏంటి అంటే మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డిని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఒక ఎన్డీఏ అని కాదు, యూపీఏ హయాంలో కూడా రాష్ట్రపతిగా అప్పటికి పోటీ చేసిన ప్రణబ్ ముఖర్జీ కూడా అతను సపోర్ట్ చేయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఓవరాల్గా ఈ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మిగతా బిల్లులు, రాజ్యసభలో ఎన్డీఏకి సపోర్ట్, దాని గురించి మనం పక్కన పెడితే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎప్పుడు కూడా ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనే అతన్ని జైల్లోకి పంపిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేసి బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చంద్రబాబు కలిసే నన్ను జైలుకి పంపించారని చెప్పిన సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ప్రణబ్ ముఖర్జీకి సపోర్ట్ చేయడం జరిగింది. జైల్లో ఉండి కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు యూపీఏ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడం జరిగింది. నన్ను జైలుకి పంపడానికి ప్రధాన కారణం కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు, చిదంబరం అని చెప్పి సందర్భంలో సపోర్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత పరిణామాలను మనం గమనించినట్టయితే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనం చూసుకున్నట్టయితే రామ్నాథ్ కోవింద్ సమయంలో కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ముర్ము సమయంలో కూడా సపోర్ట్ చేయడం జరిగింది. రాష్ట్రపతి ఎన్నికలకు, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మనం సంబంధించి వైసీపీని మనం పరిశీలించినట్టయితే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళతోటి ఘర్షణ ఉండని, వాళ్ళతోటి విభేదాలు ఉండని, వాళ్ళ మీద విమర్శలు చేసినప్పటికీ అటు కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది, ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి సపోర్ట్ చేయడం. ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ ఒకటే లేదు. ఇప్పుడు గతంలో అంటే చెప్పుకోవడానికి రీజన్స్ ఉండే, అప్పుడు కొంతవరకు తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉన్నప్పటికీ ఒక సందర్భంలో కొంత దూరం అయింది, కొంత సంబంధాల విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. అయినప్పటికీ ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ, నిజం చెప్పాలంటే ఎన్డీఏ అంటే ఇప్పుడు బీజేపీ పెద్ద పార్టీ అయినప్పటికీ వీళ్ళు కూడా భాగస్వాములు. ఒక్కరున్నా క్యాబినెట్లో, ఇద్దరున్నా అది ఒక కోalition గవర్నమెంట్. ఆ గవర్నమెంట్లో టీడీపీ ఇద్దరు మంత్రులు ఉన్నారు. అందులో భాగస్వామిగా ఉన్నప్పటికీ అడిగింది తడవుల. ఎప్పుడైనా అధికార పక్షం ఏం చేస్తుంటుందంటే ఒక అభ్యర్థిని వాళ్ళని నిలబెట్టినప్పుడు వాళ్ళ విద్యుక్త ధర్మం ఏంటంటే మేము ఒక అభ్యర్థిని నిలబెట్టాము, మా అభ్యర్థికి సపోర్ట్ చేయండి, ఏకగ్రీవం చేద్దామని చెప్పి మామూలుగా వాళ్ళ వైపు నుంచి ఒక ఆఫర్ వస్తుంటుంది. ఎవరైనా ఆఫర్ చేస్తుంటారు. అలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఖర్గే కూడా ఫోన్ చేయడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఒకే ఒక మాట, మేము నిలబెట్టిన క్యాండిడేట్కి సపోర్ట్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇటు అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా మేము మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ఉంటే న్యూట్రల్గా ఉంటాడు, లేదంటే ఇప్పుడు ఏదైతే తెలుగు నచ్చినా నచ్చకపోయినా ఒక ప్రాంతీయ అభిమానంతో వేస్తారేమో, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి అనే ఒక ఉద్దేశం ఉంది. కానీ ఇవన్నీ కాకముందే వాళ్ళు అడిగిన వెంటనే ప్రకటించడం జరిగింది. దీనికి పలు విశ్లేషణ ఏంటంటే కారణం ఏంటి? ఒకవేళ చంద్రబాబు నాయుడు తోటి గట్టిగా పోరాడుతున్నారు. అక్కడ ఉన్నది చంద్రబాబు గవర్నమెంటే. నిజం చెప్పాలంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం, అక్కడ కూడా కూటమి ప్రభుత్వం అన్నట్టే కదా. చంద్రబాబు నిన్ననే ఢిల్లీలో మాట కూడా చెప్పడం అనేది, మేము సపోర్ట్ చేయడం ఏంది, మేమే కదా అందరం కలిసి డిసైడ్ చేసి క్యాండిడేట్ పెట్టింది. మేము ఎన్డీఏ కూటమి ఉమ్మడిగా ఒక క్యాండిడేట్ నిలబెట్టాము. ఆ క్యాండిడేట్కు కనీసం అభ్యంతరం కూడా చెప్పలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. నేను చంద్రబాబు ఉన్న కూటమికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తా అని కూడా చెప్పలేకపోయాడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది విశ్లేషణలు ఏముంటాయి మనకు, జగన్మోహన్ రెడ్డి మీద విశ్లేషణలు మొదటి నుంచి కూడా ఢిల్లీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, బీజేపీ నాయకుల్ని కలిసినా, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడినా కేసులు, గోలలు వీటికి సంబంధించే దాని చుట్టే తిరుగుతుంది తప్పిస్తే గత 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా అభివృద్ధికి సంబంధించి కానీ, ప్రాజెక్టులకు సంబంధించి కానీ, పోలవరానికి సంబంధించి కానీ, లేదంటే ఆ విభజన హామీలకు సంబంధించి కానీ ఏనాడైనా మాట్లాడానా, కనీసం అమరావతి అభివృద్ధి గురించి అయినా ఎప్పుడైనా మాట్లాడానా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా
కేసులు రాకుండా జైలుకి వెళ్లకుండా ఏ విధంగా కాపాడుకోవాలి తనను తాను అనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. అందుకే అడిగిన వెంటనే ఏమాత్రం కనీసం షరతులుగా పెట్టడం కానీ, మరి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాకు మీరేమైనా సహాయం చేయండి, అప్పుడు నేను మద్దతు ఇస్తాను అంటే ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా ఎన్డీఏ బీజేపీ నాయకులు అడిగిన వెంటనే మద్దతు ప్రకటించడం జరిగింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమికి కావాల్సినంత మెజారిటీ ఉంది. ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో లోక్సభ రాజ్యసభ సభ్యులు ఓటింగ్లో పాల్గొంటారు. అందులో వాళ్ళకి కావాల్సిన మెజారిటీ 91-92 వాళ్ళకి కావాలి. కానీ ఎన్డీఏ కూటమికే దాదాపుగా 424 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 30-32 మంది ఎక్కువగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీకి వాళ్ళు అంటే సిద్ధాంతపరంగా పోటీకి పెట్టాలని పెట్టారు, కానీ వాళ్ళకు కేవలం 313 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళకి ఇంకా 80 క్రాస్ ఓటింగ్ జరగాలంటే జరిగే పరిస్థితి కాదు. 80 మంది వేరే పార్టీ నుంచి వచ్చి వేయడం కాని పని, కానీ ఊరికే పెట్టడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా కూడా ఏదో ఆశించి తన మీద ఉన్న కేసులు ఇది చెప్పుకొని నేను మీకు మొన్న సపోర్ట్ చేసినా కదా, నాకేమైనా సాయం చేయని అడిగే ఉద్దేశంతో ఇది చేసినట్టుగా విశ్లేషణలు అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, అంటే గతంలో కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో బిల్లులు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులన్నీ కూడా బహిరంగంగా చెప్పపోయినప్పటికీ చీకట్లో ఆ బిల్లులందరికీ మద్దతు తెలిపాడని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి ఉంటుంది. ఖచ్చితంగా రాజ్యసభలో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు తక్కువగా ఉంది. ఎన్డీఏ పక్షాలతో పాటు కొంత మిత్రపక్షాలు, శత్రుపక్షాలను కూడా వాళ్ళు మేనేజ్ చేసి రాజ్యసభలో బిల్లులు, గత లోక్సభ ఎన్నికల్లో 303 సీట్లు వచ్చినప్పటికీ రాజ్యసభలో వాళ్ళకెప్పుడు 100 సీట్లు దాటిన దాఖలాలు లేవు. ఇటీవల వాళ్ళకి 123 సీట్లు దాటి ఇప్పుడు మెజారిటీ వచ్చిన సందర్భాన్ని చూడవచ్చు. మెజారిటీ లేని సందర్భంలో ఖచ్చితంగా ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఒకరు ఏ బిల్లు అయినా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసేవాడు. అప్పుడు దాదాపు ఆయనకు 10 మంది రాజ్యసభ సభ్యులు ఉండేది. అటుపక్క నవీన్ పట్నాయక్ కూడా ఎన్డీఏ లేకపోయినప్పటికీ బీజేపీ ఎప్పుడు రాజ్యసభలో వీళ్ళిద్దరు సపోర్ట్ తోటే చాలా బిల్లులు రాజ్యసభలో పాస్ అయిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఒక వీళ్ళిద్దరు సపోర్ట్ చేసి ఉండకపోతే చాలా బిల్లులు పెండింగ్లో ఉండే అవకాశం ఉండేది, వాళ్ళకు మద్దతు లేని కారణంగా. ఆ సమయంలోనే ప్రతి బిల్లుకు ఏ బిల్లును కూడా ఇప్పటి వరకు చాలా బిల్లుల విషయంలో మైనార్టీలు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, నేను మైనార్టీలకు అనుకూలంగా ఉంటాడు, కానీ ఏ బిల్లు విషయంలో కూడా ఎన్డీఏను బీజేపీని అయితే వ్యతిరేకించిన సందర్భాన్ని మనం గతంలో చూడలేదు. అదే విధానాన్ని కొనసాగిస్తూ ఇక్కడ శత్రుపక్షం అయినప్పటికీ గతంలో చంద్రబాబు నాయుడు బీజేపీకి దూరంగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్నారు. కాబట్టి సరే ఇద్దరు సమదూరం పాటిస్తున్నారు అనుకున్న సందర్భంగా సపోర్ట్ చేశాడంటే సరేలే, ఎవరికి మిత్రపక్షంగా లేడు, సపోర్ట్ చేస్తున్నాడు, వాళ్ళు తీసుకున్నారు అని చెప్పుకోవడానికి వీలుండే. ఇప్పుడు ఒకే పక్షంలో వాళ్ళిద్దరు ఉన్నప్పటికీ ఇతను వెళ్ళి సపోర్ట్ చేయడం అంటే ఖచ్చితంగా ఇతను ఏది ఆశించకుండా చేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి మనం గమనించినట్టయితే ఏదో ఒకటి తనకు లాభం చేకూరకుండా రాజకీయాల్లో ఏ పని చేసే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా తన కేసులకు సంబంధించి ఖచ్చితంగా రేపు డిమాండ్ బహిరంగంగా పెట్టకపోవచ్చు. మీరు అడగగానే నేను మద్దతు ఇచ్చాను, నా పట్ల కూడా మీరు సానుకూలంగా వ్యవహరించాలని అడిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఖచ్చితంగా చూద్దాం సార్, మరి ఇది ఎటువైపు మలుపు జరుగుతుందో. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.